వాడు కరుస్తాడు. ఆపలేడు అది. చిన్నయ్య ఓయను, మామని ఓయను, ఏను. డాడీ ఎన్నికలు ఉన్నప్పుడు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్ముడు వాళ్ళు అయితే సింగపూర్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చి కూడా 20 days అవుతుందండి. మళ్ళీ ఫిబ్రవరిలో అయితే వస్తారు. ఇక చిన్నోడైతే ఈ 20 days బాగా అలవాటు అయిపోయాడు. అసలు నన్ను చూస్తేనే వాడు ఎందుకో నన్ను బెదిరిస్తున్నాడు. అసలు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూడండి. ఏయ్ 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 ఇగో మళ్ళీ ముద్దు పెట్టుకుంటా, మళ్ళీ ముద్దు పెట్టుకుంటా. ఇంకా బెదిరి బెదిరి అత్తని బెదిరి ఈడే తెచ్చేటప్పుడు ఏందో వాడు కదే కామ్గా ఉంటాడు. ఎన్నిసార్లు చూసినావు ఈడే తీద్దాం. నువ్వు కదపకు చినియా. బుగ్గల మీద చేయి పెడితే కోపం వస్తుందే. ఈడే పట్టుకుంటే మనం ఇక్కడ ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఏముంది 2-3 బ్యాగులు పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. దానికి పర్మిషన్స్ ఏం అవసరం లేదు. కానీ వేరే దేశం వెళ్ళాలంటే మాత్రం ప్రతి ఒక్కదానికి సీల్ వేసుకోవాలి. ఇది తీసుకెళ్తారా, ఇది ఎలా చేస్తారా, ఎలా చేయరా అని ఆలోచించుకోవాలి. మళ్ళీ మనిషికి ఇన్ని కేస్ వెయిట్ అనేది తీసుకువెళ్ళాలి అనేది కూడా ఉంటుందంటండి. వామో, నైట్ అంతా కూర్చొని భరత్ శిరీష ఇద్దరు కూడా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. నాకైతే వామో చాలా చికాకు అనిపించింది. ఏందో ఇదంతా కూడా కదండి. చిన్నయ్యా వీడియో చిన్నయ్యా. అమ్మో ఏ అను ఏ అను నచ్చి 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 ఏ అను అత్తని వామో ఏ అను ఏ అను ఇగో బాయ్, ఇగో బాయ్ చెప్పు. ఇగో చిన్న బాయ్ 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 చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ సెకండ్ సెకండ్ తల్లి సెకండ్ ఈ సెకండ్ బాయ్ బాయ్ చెప్పు. ఇది కూడానా? పడిందమ్మా, కింద పడిందమ్మా, కింద పడిందమ్మా. ఇది పడేసి వచ్చినాక కవర్లో చూద్దాంలే, ఏమైనా కాల్ చేసి అన్నది ఇద్దాం. కరివేపాకులు అవి ఉన్నాయి. ఇగో చిన్న ఇటు చూడు, ఇటు ఇటు. వామ్మో చిన్నయ్య ఇగో అత్తని చూడు. చిన్నయ్య బాయ్ 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 బాయ్. ఇక్కడ సర్లాకులు ఉన్నాయి చూడమ్మా. అట్లా మలిసి ఇక ఇటు నన్ను చూడు. అయ్యా నాకు మంచిగా పెట్టింది మొత్తం. స్టిక్కర్ బాగా స్టిక్కర్ తీసుకొస్తే స్టిక్కర్ తీసుకొస్తే అది కారం పొడి. కారం కారం బట్
ఈ అప్పాలది కూడా పెట్టి పట్టియాలి. క్యాపులు కింద వేసి చూడమ్మా ఏం చెప్తాను. పక్కకు తీసిన మళ్ళీ పోతాను, పక్కకు తీస్తే మళ్ళీ పోతాను కాళ్ళు ఎట్టు అనుకుంటా. రుద్రాంశ పచ్చళ్ళు అనుకుంటాను నేను కూడా. నేను పచ్చళ్ళే క్యాప్ కింద వేసిందిగా తొక్కుతో తూడిసింది బాటిల్ తూడిసింది. ఇగో ఈ నిద్ర వస్తుందా? అబ్బా రెడ్డుది నొక్కుతుండు, నేను రెడ్డుది నొక్కినా అని. అమ్మో చిన్నపిల్ల పళ్ళు పట్టు 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 పళ్ళు ఆడుతున్నాయి. వీళ్ళకి గనక కిటకిట కిటకిట అనిపించినట్టు పొద్దాకల పళ్ళు కిటకిట అనిపిస్తా వచ్చినాయి. అమ్మాయి మళ్ళీ దాని మీద పడ్డది. అరే హరి అని విలువ నవ్వుతాను. రెండు నిమ్మకాయలు అడిగా, నిమ్మకాయలు కవర్ కవర్ పట్టుకొచ్చినావా? అసలు ఇటు తిప్పు డాడీ. ఇక వచ్చిందియా నానా ఇటు వాడేది వింత చెప్తాను నిన్ను. మాకేం పని పోతే పీకుతామని చూస్తాడు ఆవలిస్తాడు. నీ మెల్ల ఏం లేవుగా బావా. మా అయితే ఈ అన్ని తీసి నోట్లు బాయ్ చెప్పు చిన్నయ్య పెట్టుకుందో గాని, ఎందుకంటే అది పూసేలాడుతుంది. చెప్తాడు సెకండ్ సెకండ్ చెప్పడం అయిపోయింది. మళ్ళీ బాయ్ ఎక్కగానే పండుకుంటాడు. సరమ్మా శిరీష. సరే శిరీష. బావా బెండిగా నీకు ఏకై 2 పెద్ద సూట్ కేసులు, ఒక చిన్న సూట్ కేసు, ఒకటి అట్ట పెట్టి కడుపులో పట్టినట్టుందా? 5 లగేజీలు. నిన్న పెట్టండి నాన్న, మరి పట్టండి. ఫోన్లో నన్ను అరువు సరేనా? అంటిట్టు సరేనా? సరేనా? ఒకసారి జుట్టు చిన్న సరే నానే. ఒకటి అందుబాటులో పెట్టుకున్నాం అమ్మ. అది మధ్యలో నొక్కినా అమ్మా. క్యాప్ ఎందుకంటే కార్లో వేసి వేసుకోవద్దు. జుట్టు పట్టింది ఆల్రెడీ. పట్టిద్ది. ఓకే సైడ్కి పెట్టినానా ఏం కాదు. సైడ్కి దీ బావాను. నువ్వు కూడా ముట్టుకోవద్దట. పిల్లగాడి దగ్గర ఇచ్చిండు. ఎవరికి ఇచ్చుతారు? అందరినీ గీరిండు. వాడి ఇట్ట కిసకాగబడి లోపల ఉందట. చాపీలో కొట్టుకుంటున్నారు. అర్థం దింపు.
పోయింది లేక పోయింది తల్లి జాగ్రత్త అమ్మా, జాగ్రత్త చిన్న తల్లి. ఆ జుట్టు పడతాడు వెనక, ఫస్ట్ ఎవరు ఎత్తుకున్నా ఇట్లా పట్టుకుంటాడు వెనక, అంటే గ్రిప్ కోసం వదలదు. అత్త బాయ్, చినియా బాయ్. మళ్ళీ అది ఎక్కేటప్పుడు ఎద్దులే కానీ షూ తీసి తీస్తా నానా. నాకు ఓకే. వాంత్ అంటే చిన్నగా సైడ్కి తీసి ఆపు. ఇదండి మా తమ్ముడు వాళ్ళు అయితే ఇక హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయారండి. టిఫిన్ చేయగానే స్టార్ట్ అయిపోయారు. ఎప్పుడో మిడ్ నైట్ ఉందంట వాళ్ళకి ఫ్లైట్ వచ్చేసి. కొంచెం ఎర్లీగా వెళ్తే బాబుకి కొంచెం షాపింగ్ అనేది ఉంది. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్ ఉంటాయంటండి బట్టలు అయితే సింగపూర్లో. అందుకే ఇక్కడే వాళ్ళు షాపింగ్ చేసుకొని మరి వెళ్తారు. ఇంత లగేజ్కి మళ్ళీ ఇంకెంత లగేజ్ అవుతుందో అక్కడ పోయినాకనే చూసుకుంటారు. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే నా ఛానల్ని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్, చాలా నా ఛానల్ డల్ అయిపోతుందండి. ప్లీజ్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్.